క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు ముహూర్తం జరిగిందండి. పూజ ఆఫీస్లోనే సింపుల్గా చేస్తాం. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే, కథ గురించి చెప్పాలంటే, ఇది యాక్షన్ లవ్ స్టోరీ జానర్లో పక్కా కమర్షియల్, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అండి. దీనిలో మనోజ్ గారి ఆయన క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్గా ఉంటుంది మూవీకి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో కొత్తదనం హీరో క్యారెక్టరైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ అండి. అంటే విలన్ క్యారెక్టర్ సంపత్ చేస్తున్నారు. ఆ విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్స్ ఈ రెండులో ఉన్న విభిన్నమైన డిఫరెంట్ నేచర్. అంటే ఒక షార్ట్ టెంపర్ గైకి, ఒక చేతికి దురదుండి ఫైటింగ్కి వెళ్ళే ఒక హీరోకి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ మధ్యలో ఒక లవ్ స్టోరీ, ఒక ఇంట్రెస్టింగ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అండి. అది ఇంకా 100% ఆడియన్స్ పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఇది రెగ్యులర్ షూటింగ్ 17 నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. వితౌట్ బ్రేక్స్ కంటిన్యూ అవుతుంది. ఇందులో ఒక మంచి కాస్టింగ్తో వెళ్తున్నాం. అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఆయన మనోజ్ గారు, తర్వాత సంపత్ గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. తర్వాత రావు రమేష్ గారు, కోట శ్రీనివాసరావు గారు, తర్వాత ప్రవీణ్, శకలక్ శంకర్, హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్ ఫైనలైజ్ అయిందండి. అండ్ మంచి కాస్టింగ్తో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ హైలైట్తో తీసినాం మూవీ. అందరినీ ఇది ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి అనుకున్నాం సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ మాది ఫస్ట్ ఫిలిం స్టార్ట్. మనోజ్ గారు హీరో, లక్ష్మి గారి చేతితో ఈరోజు ఓపెనింగ్ అయింది. ఫస్ట్ క్లాప్ ఈరోజు. షెడ్యూల్ మాది 17th, ఈ మంత్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ షెడ్యూల్లో చిన్న బ్రేక్స్ తీసుకుని ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. సో మోస్ట్లీ టెంటేటివ్లీ December 3rd, 4th వీక్కి మేము రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్స్ అండి. రీసెంట్ గా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సినిమా యూనిట్ తమన్నాని అప్రోచ్ అయ్యారు. అలాగే తమన్నా కూడా ఆల్మోస్ట్ ఒప్పుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సినిమాల్లో అన్నపూర్ణ తల్లిగా కనిపించారు. అయితే 90s ఎండింగ్ లో ఆమె లైమ్ లైట్ లో నుండి వెళ్లిపోయారు. కొన్ని ఇయర్స్ వరకు ఆవిడ